What's the issue? US has struck Iranian nuclear power plants or nuclear sites. US has entered the war. ఎందుకు యూఎస్ ఎంటర్ అయిందమ్మా వారికి? చెప్పండి, బేసిక్ లాజిక్ ఏంటి? ఇజ్రాయెల్ కాంట్ విత్స్టాండ్ ఇరాన్స్ మిసైల్. ఇరాన్స్ మిసైల్ వస్తుంటే ఇజ్రాయెల్ ఉన్న యాంటీ మిసైల్ బ్యాటరీ ఏంటంటే ఇజ్రాయెల్ది ఐరన్ డోమ్ హ్యాస్ ఫెయిల్డ్. ఐరన్ డోమ్ ఫెయిల్ అయింది. సో డ్యూ టు ద ఫెయిల్యూర్ ఆఫ్ ఐరన్ డోమ్, అండ్ ఇజ్రాయెల్ హ్యాస్ ఆర్డర్డ్ a new type of anti-missile battery of 24,000 crores అనుకుంటా. అంతేనమ్మా, అరౌండ్ 24,000 crores తో కొత్త తీసుకుందాం అనుకుంటుంది. ఈ లోపల ఇట్ కాంట్ విత్స్టాండ్ ద ఇరాన్స్ ఇన్కమింగ్ న్యూక్లియర్ మిసైల్స్, నార్మల్ మిసైల్స్. ఇరాన్ మిసైల్స్ లోపలికి వస్తుంటే అది ఆపలేకపోతుంది. సో ఇట్ ఈస్ ఫేసింగ్ హెవీ డ్యామేజ్. సో ఇట్ హ్యాస్ రిక్వెస్ట్ యుఎస్, అండ్ యుఎస్ హ్యాస్ కేమ్ ఇంటు ద వార్ బై బాంబింగ్ ద న్యూక్లియర్ ఫెసిలిటీస్. సేమ్ టైప్, ఒకప్పుడు హిరోషిమా నాసాకిని నాశనం చేశారు, ఇప్పుడు ఇరాన్ని, వితౌట్ ఎనీ ఫర్దర్ ఇంప్లికేషన్స్. తర్వాత ఏమవుతుంది? న్యూక్లియర్ కంటామినేషన్ జరుగుతుందా? ఇప్పుడు ఇరాన్ లో మీకు చేయడం వల్ల ఏమవుతుంది? ఇక్కడ నుంచి మీకు వెస్టర్లీస్ వస్తాయి ఇండియా మీదుగా. నాట్ హౌ ఇన్ వింటర్ సీజన్ లో మీకు వెస్టర్లీస్ వస్తాయి ఇండియా మీదుగా. వెస్టర్లీసే కదా. వెస్టర్న్ డిస్టర్బెన్స్ నథింగ్ బట్ సైక్లోన్స్ దట్ హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్ బై వెస్టర్లీస్ ఆ సైక్లోన్ క్యారీ చేస్తుంది. So you have winter rainfall in the North India. It aids for the sake of rabi crops, wheat and mustard. Rabi crops and wheat and barley. Mustard కూడా వస్తుంది winter crops. అయినదా మా జోగ్రఫీ చెప్పారా? కాబట్టి ఈ కంటామినేషన్ ఇండియాకి ఎఫెక్ట్ వస్తుంది ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ వింటర్. న్యూక్లియర్ కంటామినేషన్ మీకు కొన్ని గ్యాసెస్ ఉంటాయి, ఆర్గాన్ ఎక్సెట్రా. ఆర్గాన్ నేను చెప్పాను అనుకుంటే మీకు న్యూక్లియర్ కంటామినేషన్ నిన్ననా మీరు చెప్పింది? న్యూక్లియర్ కంటామినేషన్ గురించి నిన్న మొన్న అండి, మొన్న సరే నిన్న క్లాసే కదా. మొన్న న్యూక్లియర్ కంటామినేషన్ చెప్పాను. సేమ్ ఆర్గాన్ 50, సీజియం, తర్వాత అయోడిన్, ఈ టైప్ ఆఫ్ గ్యాసెస్ అని బయట రిలీజ్ అవుతాయి. సో అర్థమైంది మీకు ఎందుకు యూఎస్ఏ వార్ లో ఎంటర్ అయిందో? అర్థమైందమ్మా మీకు? ఇండియాకున్న యాంటీ మిసైల్ బ్యాటరీ ఏంటండి? వీ హావ్ స్టాప్డ్ డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ నుంచి డ్రోన్స్ వస్తే, టర్కిష్ డ్రోన్స్, బైరక్టార్ S-400. 400 అంటే ఎస్ అంటే సిరీస్, రష్యన్ సిరీస్ అనమాట. యాంటీ మిసైల్ బ్యాటరీ వీ హావ్ పర్చేస్ ఫ్రమ్ రష్యా. 400 అంటే రేంజ్ 400 కిలోమీటర్స్. S-500 కూడా ఉంది 500 కిలోమీటర్స్. అంటే ఆ మిసైల్ బ్యాటరీ నుంచి 500 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఇట్ కెన్ స్టాప్ ఇన్కమింగ్ మిసైల్స్ ని. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ ఇష్యూ. ఓకే, వాట్ హ్యాపెండ్ దెన్ when US strike and Iran is saying that International Atomic Agency organization is saying, organization or agency, sorry, Iran's atomic organization is saying that nuclear program won't be stopped. No immediate effect of radiation. Okay, inkendi, what else? Yeah, this is it. These are the sites. Natanz, antamundu Natanz మీద Israel దాడి చేసింది. Israel has attacked Natanz by Israel earlier. Now US has done much of the damage in Fardo. Fardo మీద ఎక్కువ అటాక్ చేసింది. ఇదంతా ఫార్దో మీరు చూపించేదంతా అటాక్ జరిగిన ఏరియాస్ అని త్రూ B-2 స్ప్లిట్ స్టెల్త్ బాంబర్. ఇట్ ఈస్ సబ్సోనిక్ అంటే లెస్ దాన్ స్పీడ్ ఆఫ్ సౌండ్ తో వెళ్ళి అక్కడ అటాక్ చేసింది. So I will explain why US has attacked and what is the issue. ఇదమ్మా స్టెల్త్ అంటే ఏంటమ్మా? ఈవెన్ ద రాడార్స్ కాన్ డిటెక్ట్ ద ఫ్లైట్స్. ఇరానియన్ రాడార్స్ ని ఫ్లైట్స్ ని ఈ జెట్స్ ని డిటెక్ట్ చేయలేవు, బాంబర్స్ ని. దట్ ఈస్ నోన్ యాజ్ స్టెల్త్. స్టెల్త్ అంటే కామఫ్లేజ్ అంటే కలిసిపోతుంది సరౌండింగ్స్ లో, లేకపోతే ఇట్ బైపాసెస్ ద సెక్యూరిటీ మెజర్స్. దాన్ని స్టెల్త్ అంటాం.
In call with Iranian President, Modi calls for immediate de-escalation. మన కన్సర్న్ ఏంటంటే ఇండియన్ డయాస్పోరా ఇన్ ఇరాన్. ఇండియన్ డయాస్పోరా in Iran due to war. Iran has opened its airspace for sake of evacuation of 1,000 Indians that has been started in Iran. మన ఇరాన్ ఇండియన్ సిటిజన్స్ అనే వాళ్ళు ఆల్మోస్ట్ 1,000 ఉన్నారు ఇరాన్ లో. వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేయడానికి ఇండియా ఇట్ ఈస్ టేకింగ్ సమ్ మెజర్స్. అండ్ ఇండియా ఇస్ అ పార్ట్ ఆఫ్ IA board of governors. India is a part of that, and Iran has signed the NPT, non-proliferation treaty. NPT is nothing but no country should go, which are the country that has signed should not conduct any nuclear exploration or enrichment of nuclear material for sake of weapon grade. And NPT అనేది ఎందుకు వచ్చింది? Post the Indian Pokhran test 1974 we have gone for Operation Smiling Buddha. తర్వాత NPT తీసుకొచ్చింది US గవర్నమెంట్, sorry USA, and Iran is the signature of NPT. Yeah, actually US తో నెగోషియేషన్స్ జరుగుతున్నప్పుడు Israel has bombed Iran. When Iran is doing negotiations with E3 అంటే UK, France and EU, Germany, ఈ కంట్రీస్ తో నెగోషియేషన్ చేసినప్పుడు US has bombed Iran. అంటే దీని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? దే డోంట్ వాంట్ ఎనీ డైలాగ్, దే వాంట్ టు కంటైన్ ఇరాన్, దే వాంట్ టు బాంబ్ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అని ఫిక్స్ అయిపోయారు. అదవుతుందమ్మా. దీని వెనక ఎవరున్నారు చూద్దాం. ఓకే, జస్ట్ మీకు ఐడియా కోసం ఇదంతా చెప్తున్నా, ఎగ్జామ్ లో ఎగ్జాక్ట్ వస్తాను కాదు. వాట్స్ గోయింగ్ ఆన్. ట్రంప్ మీకు నిన్న ట్వీటెడ్ ఇలా మేము we have bombed these facilities and they are returning back. Any retaliation will be dealt with force greater than what it was witnessed tonight. Is the tweet done by Trump. And aggression of neocolonialism. Neocolonialism అంటే ఏంటమ్మా? What is neocolonialism? What is neocolonialism? Neocolonialism is nothing but controlling other states' affairs even after independence. USA అదే చేసింది neocolonialism. అంటే డైరెక్ట్లీ they don't occupy the country, they install a puppet. ఆ puppets ని రిమూవ్ చేయడానికే మీకు Che Guevara and Fidel Castro, they have gone for Cuban revolution with armed rebellion. With armed groups, they have evacuated Cuba, and while evacuating Bolivia, they have killed Che Guevara. చదివారండి అంటే ఇది హిస్టరీలో ఎక్కడ ఉండదు, మీకు ప్యాషన్ తో మీరు చదవాలి, బికాజ్ ఇట్ ఈస్ ఏ అదర్ కాంటెంట్స్ హిస్టరీ, మనకు రెలవెన్స్ ఉండదు వరల్డ్ కూడా. సో neocolonialism is nothing but controlling other countries' affairs. Generally, it is done by the past colonial governments. For example, France will control these countries through Frank Africa ani, ఇది Western Africa ani, ఇది Central Africa ani. These are the erstwhile French colonies. ఇప్పటికీ ఈ కంట్రీస్ లో ఏమన్నా మీకు ఇన్స్టెబిలిటీ ఉంటే ఫ్రెంచ్ విల్ సెండ్ సమ్ మిలిటరీ సపోర్ట్. మీకు మాలి, బుర్కినా ఫాసో ఏరియాలో కూడా మీకు 2-3 years బ్యాక్ చూసుంటారు, PSR మీకు వచ్చింది కదా, ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు, కోట్ చేసి ఉంటారు. ఫ్రెంచ్ విల్ సెండ్ సమ్ మిలిటరీ సపోర్ట్. ఆఫ్టర్ US, France has the most diplomatic powers. అంటే ఫ్రాన్స్ has the highest diplomatic powers after US. మీ కంట్రీస్ మధ్య డిప్లొమాటిక్ పవర్స్ అంతా మెయింటైన్ చేస్తుంది ఫ్రాన్స్. ఇది ఈజ్ ఎగ్జాంపుల్ ఫ్రాంక్ ఆఫ్రిక్. యాక్చువల్లీ దిస్ నియోకొలిజం అనేది ఇనిషియేషన్ తీసుకొచ్చింది USA. USA has bought this neocolonialism. In 1823 or something, there is a concept called Monroe Doctrine by James Monroe. James Monroe is the then US president. James Monroe has brought this neocolonialism concept. The neocolonialism concept is nothing but controlling other states' affairs. So, according to according to James Monroe, the US president, he wanted an isolation of America, not just America, whole North America and South America, so that European power should not enter into eastern part of the
western part of the Atlantic Sea, so that US will have some what you call total control over the resources of these countries, either agriculture or food resources or mineral resources. So US has installed the puppet governments here, Colombia, Venezuela, Brazil, etc. Puppet governments ఈ చేతిలో పెట్టి US used to control this, and US did not allow any European powers to cross this line, mid Atlantic Ocean. This doctrine is known as Monroe Doctrine, and this is known as neocolonialism. Neocolonialism means new way of colonialism. Ante without occupying a country, controlling that country affairs through puppet governments. Sorry, puppet what you call monarchs or dictators. అదేనమ్మా అంటే యూసీ తీసుకొచ్చింది. మీకు పిఎస్ఎల్ గురించి చెప్పుకుంటారు కదండి నియోకొలనిజం కాన్సెప్ట్స్ అన్ని. This is the thing. Pakistan has what you call recommended Nobel Peace Prize for Donald Trump. Next day he has bombed Iran. See, he's saying of the Trump here. The issue is like Hindu is a leftist type of newspaper. Hindu newspaper అయితే మీకు leftist ideology వస్తుంది. Indian species towards centrist, towards right, somewhat right. Hindu newspaper is purely leftist. Second is like he's a man of war and more dangerous than in the region. He made the war or Israel's war with Iran Trump has turned it to more dangerous and more volatile West Asia. So what is he exactly conveying? Yeah, he's conveying that US has hardly learned from its mistakes. US has invaded Afghanistan in 2001 after 9/11 attacks on Twin Towers of World Trade Organizations. Twin Towers is attacked by Osama bin Laden. But after 20 years, US has left Afghanistan to Taliban. Taliban చేతులు పెట్టి నాకు వచ్చేసింది US. And US has said like in 2003 there is weapons of mass destruction with Saddam Hussein, and they have executed Saddam Hussein, and they have left Iraq in the same way. కుక్కలు చెప్పిన విస్తర చేశారు ఇరాక్ ని. తర్వాత US has invaded Libya in 2011. Like Libyan people are against to the present government. They have executed Gaddafi, or they have made Gaddafi vulnerable. Gaddafi చంపేశారు local people పట్టుకుని. Then what happened? They have left Libya. In the same way, they will do the same thing in Iran. మీకు US has brought Al Qaeda. మీకు నేను చెప్పింది Al Qaeda. US has made Al Qaeda, and US has backed Taliban. Taliban క్రియేట్ చేసింది US. డైరెక్ట్ గా మనం చెప్పుకోవాలి నిజంగా. Because USSR has invaded Afghanistan. Earlier, before disintegration of USSR, Russian boundaries are till Afghanistan. After disintegration, these Central Asian states has been formed: Tajikistan, Kyrgyzstan, Uzbekistan, Turkmenistan, and Kazakhstan. So in 1989, Russia has withdrawn from Afghanistan, but Taliban has turned against US. పాములు పాలు పోస్తే ఏమవుతుంది? పోసినట్టు కాటేస్తాయి. అదే జరిగింది. 9/11 attacks. 9/11 attacks, and US has invaded Afghanistan. Then US has created, ఇప్పుడు మీకు almost senior Bush, George W. Bush senior, in 1990s, 80s to 90s, he's created Taliban of Conservative Party, and Obama has created ISIS. In reality అదే జరిగింది. అంటే ఇప్పుడు సెంట్రల్ ఏషియాలో మీకు రీజియన్స్ ని యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, సిరియా, ఇరాక్ అండ్ ఇరాన్ ని ఫైట్ చేయడానికి ఒక సున్నీ గ్రూప్ ని తీసుకొచ్చారు. దట్ ఈస్ నోన్ యాజ్ ఐసిస్. అబూ బకర్ హ్యాస్ హెడెడ్ ద ఐసిస్. తర్వాత మళ్ళీ వాళ్ళే అబూ బకర్ చంపేసి ఐసిస్ ని ఎలిమినేట్ చేశారు. ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రాక్సీ వార్. ఐసిస్ క్రియేట్ చేసిన ఎవరు? అరబ్ స్ప్రింగ్ టైంలో ఓబామా. అది ఓపెన్ సీక్రెట్. అది ఏమ్మా అర్థమవుతుందా? పిఎస్ఆర్ మీకు బాగా అర్థం అవ్వాలి.
యుఎస్ ఫర్ సేక్ ఆఫ్ ఇట్స్ హెజిమోనీ, తన ఉనికి కోసం, తన ఆధిపత్యం కోసం, ఆర్ ఫర్ ఇట్స్ వాట్ యు కాల్ సో కాల్డ్ సుప్రిమసీ, అండ్ ఫర్ సేక్ ఆఫ్ ఇట్స్ ఆర్మ్ సేల్. ఎంత ఎందుకు ఇస్తుంది? ట్రంప్ ఏం చేశాడు? ఇఫ్ వార్ స్టార్ట్స్ ఐ విల్ సపోర్ట్ ఇండియా, ఐ డోంట్ వాంట్ వార్ విత్ పాకిస్తాన్ అన్నాడు. ఐ హావ్ బ్రాట్ బిజినెస్ ఇష్యూ అండ్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ స్టాప్డ్ ద వార్ అని చెప్పాడు. వాడి ఇష్టం. See, Trump is nowhere different from earlier presidents. Trump is a capitalist and he's just like a fun-loving person. So ఏం చెప్పినా సరే మొహమ్మద్ చెప్పేస్తాడు వితౌట్ ఎనీ ఫిల్టర్. ఎర్లియర్ ఒబామా వీళ్ళంతా ఏం చేస్తారు? విత్ హైలీ డిప్లొమాటిక్ అండ్ విత్ పాష్ లాంగ్వేజ్ దే మెయింటైన్ సమ్ సో కాల్డ్ డిగ్నిటీ అని, పైకి మాస్క్, ఫిల్టర్ ఉంటుంది. ట్రంప్ దగ్గర ఫిల్టర్ లేదు, అంతే తేడా. సేమ్ టు సేమ్, ఏ గవర్నమెంట్ వచ్చినా సరే సేమ్ ప్రిన్సిపల్స్, సేమ్ పాలసీస్. అర్థమవుతుందమ్మా? I'm not supporting, I'm not a leftist or a rightist, but I'm saying exactly what is there. And మీకు జస్ట్ సోషల్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా. ఓకే, వాట్ ఆర్ ద ఆప్షన్స్ ఇన్ ఇరాన్? ఇరాన్ దగ్గర ఆప్షన్స్ ఏమన్నా? వన్ థింగ్ ఇస్ లైక్ ఇరాన్ అనేది న్యూక్లియర్ ఫెసిలిటీస్ అనేది హ్యాస్ బీన్ స్ప్రెడెడ్ ఓవరాల్ ద ఇరాన్. బుషర్ ఇన్ ద సౌత్, తర్వాత ఇసఫాన్ ఏదో చెప్పారు కదా, ఇస్ఫహాన్ ఏదో, ఇస్ఫాన్, తర్వాత మీకు ఫర్దో, నటాన్స్, ఇంక మిగతా ఏరియాస్ లో కూడా ఉన్నాయి మీకు ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్. చాలా అండర్ గ్రౌండ్ లో, డీప్ లో ఉన్నాయి. తర్వాత చాలా చోట క్లాండెస్టైన్ గా ఉన్నాయి, పైకి తెలియకుండా. ఎన్రిచ్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. వి కాంట్ స్టాప్ ఇరాన్. వన్ థింగ్. ద సెకండ్ థింగ్ ఇస్ లైక్ ఇరాన్ డైరెక్ట్ గా అటాక్ చేయవచ్చు యుఎస్ అంటే ఆర్మీని అక్కడ బేసిస్ లో. బట్ Iran has announced that it is closing Strait of Hormuz. 33 kilometers wide ఉంటుంది మీకు. I will show you where is Hormuz. 33 kilometers wide ఉంటుంది Hormuz. అక్కడ ఇరాన్ కి స్పీడ్ బోట్స్ అటాకర్స్ అన్ని ఉన్నాయి. It has announced that it is closing the Hormuz. 30% of the world oil trade has been going through this area, Persian Gulf. Persian Gulf ని సీజర్ ఆర్ క్లోజర్ చేయడానికి ఇరాన్ అనేది తీసుకొచ్చింది. సెకండ్ థింగ్ ఇస్ లైక్ హౌతీ రెబల్స్ ఉన్నారు. దే విల్ చోక్ ద రెడ్ సీ. మనం చూసాం కదా, బాబెల్ మాండబ్ స్టేట్, దాన్ని చోక్ చేసేస్తారు ఇంకా. బికాస్ హౌతీ రెబల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. మీరు వాళ్ళని కంట్రోల్ చేయాలంటే కొన్ని నెలల్లో, సంవత్సరాల్లో పడుతుంది. ఈ లోపల వరల్డ్ కి జరగాల్సిన ఎకనామిక్ డ్యామేజ్, గ్రోత్ అంతా జరిగిపోతుంది. అర్థమైంది మీకు కాన్సిక్వెన్స్? రైజ్ ఇన్ ఇన్ఫ్లేషన్, డిక్రీజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్, డిక్రీజ్ ఇన్ జీడిపి. ఎకానమీ అనేది కొంచెం స్లో డౌన్ అవుతుంది ఏ కంట్రీ అయినా. ఆయిల్ మెయిన్. తర్వాత ఏమా హౌతీ రెబల్స్ సపోర్ట్ ఇరాన్. హౌతీ రెబల్స్, హమాస్, హజ్బుల్లా, దే సపోర్ట్ ఇరాన్. ఇరానే మీకు సౌదీకి ఫండింగ్ అంతా చేస్తున్నాయి. హౌతీ రెబల్స్ వన్స్ దే హావ్ స్ట్రైక్ దిస్ సౌదీ అరేబియా, మిసైల్ స్ట్రైక్ చేస్తే 50% ఆఫ్ ఇట్స్ కెపాసిటీ తగ్గించేసింది సౌదీ అరేబియా భయపడి. ఎకానమీ పోతుంది కదా. దే ఆర్ సింగిల్ కమ్యూనిటీ డిపెండెంట్ ఎకానమీ. అది ఆయిల్ మీద కదా ఎకానమీ మొత్తం మాక్సిమం. మీకు ఎంత టూరిజం ఉన్నా సరే ఆయిల్ లేకపోతే నథింగ్ వాళ్ళకి ఎకానమీ. మీకు అసలు ఇరాన్ ఇజ్రాయెల్ వాళ్ళ మొదలైంది మిసైల్ అండ్ డ్రోన్ స్ట్రైక్స్ బిట్వీన్ బోత్. ఒకటి మిసైల్ అండ్ డ్రోన్ స్ట్రైక్స్ చేసుకున్నాయి ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. తర్వాత ఏమైంది మీకు? ఇజ్రాయెల్ హ్యాస్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ అటాక్స్ ఓవర్ ఇరాన్. చెప్పేది మీకు డిఫరెన్స్ బిట్వీన్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అండ్ క్రూయిజ్ మిసైల్స్. బ్యాలిస్టిక్ అంటే డ్యూ టు ప్రొపల్షన్, గ్రావిటీ, ఇలా గ్రావిటీతో ఇలా పడిపోతుంది. పారాబోలిక్. మీరు ఇఫ్ యూఆర్ ఫ్రమ్ ఎంపీసీ, పారాబోలిక్ అంతా చావగొట్టుంటారు మీకు ఫిజిక్స్ లో. దాని మీద 2-3 చాప్టర్లు ఉంటాయి. ఎంపీసీ అయినా కాదు కదా మీరు? ఎంపీసీ కదా. పారాబోలిక్ ప్రొజెక్టైల్ అని చాక్ పీస్, అప్పట్లో చాక్ పీస్ ఉండేది, ఇలా వేసేసేవాళ్ళు. ఎలా ఉంటుంది చెప్పారా ఫిజిక్స్ కి లెక్చర్స్? గుర్తుకొస్తున్నాయా? సాంగ్ వేసుకున్నారండి? గుర్తుకొస్తున్నాయండి. ఆ రోజులు చోటస్ ఉండేవాళ్ళు, వాళ్ళు కూర్చోబెట్టి రాయించేవాళ్ళు. పొద్దున్న చెప్పింది సాయంత్రం పూట పిండేసాడు కదా ఇంటర్లో. డబుల్ చేశారు ఇంటర్ డేస్ ఎవరికైనా. దోస్ 2 years ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు, వాళ్ళు టైం ఎలా గడిచిపోయింది తెలీదు. అంతే కదమ్మా, టైం ఎలా గడిచిపోయింది తెలీదు. పొద్దుంచి క్లాసులు, మధ్య నుంచి ఆన్సర్ రైటింగ్, టెస్ట్ సిరీస్, మళ్ళీ ప్యారల్గా మళ్ళీ ఎంసెట్. ఇంటర్లో ఎంజాయ్మెంట్ ఏముండదు. ఎప్పుడు వెళ్ళిపోతావా అని చూస్తారు కార్పొరేట్ కాలేజెస్. మళ్ళీ
లైక్ కోళ్ళ ఫామ్ లో కోళ్ళు పెట్టుకుంటే పెడతారు మనం. దిస్ బ్యాలిస్టిక్ ఫైర్ అండ్ ఫర్గెట్. మీకు క్రూజ్ అంటే ఈవెన్ ఇన్ ద పాత్ యూ కెన్ ఆల్టర్ ద డైరెక్షన్ ఆ టార్గెట్ అకౌంట్ డైరెక్ట్. ప్రొపల్షన్ ఉంటుంది, మీకు కమాండ్ ఇవ్వచ్చు త్రూ శాటిలైట్స్, ప్రొపల్షన్ ఉంటుంది, అది క్రూయిజ్. ఇక్కడ బ్యాలిస్టిక్ మిసైల్స్ తో స్ట్రైక్ చేశారు అనమాట. నటాన్స్ చూసారు కదా, నటాన్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చూపిస్తాను మీకు. దానిలో ఆ కోడ్ నేమ్ అనేది ఆపరేషన్ రైజింగ్ లైన్. చెప్పగా మీకు ఆపరేషన్ రైజింగ్ లైన్ అని కోడ్ నేమ్ చేశారు. మీకు పంపించాను చూడండి, పీడిఎఫ్ వచ్చిందా? ఇది నేనే పంపించానా, చూసారా? అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. ఇరాన్ రిటైలింగ్ విత్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అండ్ డ్రోన్ అటాక్స్ విత్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2. ఇరాన్ ఏం పేరు పెట్టింది? ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2. ఇజ్రాయెల్ ఏమో ఆపరేషన్ రైజింగ్ లైన్. దెన్ కన్సర్న్ యాజ్ ఇరాన్ హ్యాస్ ఎన్రిచ్డ్ 60% ఆఫ్ ఇట్స్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అనేది జరిగింది. ఇంకా 30% జరిగితే ఇట్ విల్ బికమ్ వెపన్ గ్రేడ్ న్యూక్లియర్ మిసైల్ రెడీ అయిపోతుంది ఇరాన్ దగ్గర. ఇది మీకు దిస్ ఇస్ ద బాబెల్ మాండబ్. స్ట్రైట్ ఇది. ఇక్కడ మీకు హౌతీ రెబల్స్ ఉంటారు. హౌతీ రెబల్స్ ఇక్కడ మీకు సనా అనే సిటీ ఉంటుంది. ఆ సిటీ హౌతీ రెబల్స్ కంట్రోల్ లో ఉంది. ఈవెన్ అడెన్ అనే సిటీ కూడా క్యాపిటల్, అది కూడా వాళ్ళ కంట్రోల్కి వచ్చింది కొంతవరకు. దెన్ హౌతీ సపోర్ట్ బై ఇరాన్, మిసైల్స్ అని వెపన్స్ ఇస్తుంది. ఇక్కడ హెజ్బుల్లా, లెబనాన్ లో హెజ్బుల్లా షియా. అండ్ ఇక్కడ మీకు హమాస్, ఇక్కడ మీకు గాజాలో హమాస్ రెబల్స్. ఈ హమాస్ వీళ్ళంతా కూడా ఇరాన్ సపోర్ట్. అండ్ దెన్ ఈ ఏరియా దిస్ ఈస్ నోన్ యాజ్ axis of resistance, because this is the Shiite countries, they are against to USA allies and they are against to USA and its allies as Israel. From 1979 Islamic Revolution tarvata they are against. This is the axis of resistance area. ఏమ్మా చూపిస్తాను, ఇక్కడ మీకు రియల్ టైమ్ లో చూపిస్తున్నా. నెక్స్ట్ స్లైడ్ లో రెడ్ కలర్ ఉంది. తర్వాత ఏంటంటే ఇక్కడ ఇరాక్ హ్యాస్ బిన్ న్యూట్రలైజ్డ్ ఇన్ 2014. రెజిమ్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ సున్నీ గవర్నమెంట్ వచ్చింది విత్ షియా మెజారిటీ పీపుల్. సిరియాలో మీకు డౌన్ ఫాల్ అయిపోయింది రెజిమ్, అసద్ వెళ్ళిపోయాడు రష్యాకి. ఇక్కడ మీకు 2-3 టైప్ ఆఫ్ గ్రూప్స్ అంటే ప్రస్తుతానికి దే ఆర్ గవర్నింగ్ ద కంట్రీ, ముక్కలు చేసుకుని. అండ్ లెబనాన్ సైలెంట్ అయిపోయింది డ్యూ టు ద బాంబింగ్ బై ఇజ్రాయెల్. ఇరాన్ ని అందుకే అటాక్ చేస్తారు ఇజ్రాయెల్ అండ్ యుఎస్. వై? బికాస్ ఇజ్రాయెల్ వాంట్ టు ఎలిమినేట్ ద రీజనల్ అడ్వర్సరీస్. ఆ రీజనల్ శత్రుత్వాన్ని, ప్రాంతీయ శత్రుత్వాన్ని తీసేద్దాం అనుకుంటుంది ఇజ్రాయెల్. అది కోర్ ఫిలాసఫీ. అర్థమైందమ్మా? యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ మీకు రెడ్ పంపించాను, కాకపోతే మీకు రెడ్ ఇక్కడ మొత్తం అలికేసినట్టు ఉంటుంది కదా, అందుకే ఇది పంపించాను. ఇది మీకు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. దానిలో ఇరాన్ అనేది లీడర్, దానికి పింక్ కలర్ ఉంది. అండ్ yellow ఆర్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్. Third is backed by Iran militias. పంపిస్తాను, ఇది కూడా మీకు పీడిఎఫ్ చేసి పంపిస్తాను. అసద్ రెజిమ్ పడిపోయింది సిరియాలో. హీఈస్ మహమ్మద్ అల్ ఖమేనీ, అయోతలా అల్ ఖమేనీ అనుకుంటా, మహమ్మద్ గారు, ఇరాన్ సుప్రీం లీడర్. హిస్టరీ అసలు ఏంటి, అసలు మనకి హిస్టరీ ఇరాన్ కి ఇజ్రాయెల్ కి టిల్ 1979 దే ఆర్ క్లోజ్ అలైస్, క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరికి రిలేషన్స్ చాలా బాగుండేది.
తర్వాత కన్జర్వేటివ్ గవర్నమెంట్ వచ్చింది 1979 తర్వాత, ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత ఇరాన్ లో. ఆ కన్జర్వేటివ్ గవర్నమెంట్ ఏం చేసింది? దే హావ్ టర్న్డ్ అగేన్స్ట్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్. అండ్ ఆపరేషన్ ఒలింపిక్ గేమ్స్ అని ఒక ఆపరేషన్ జరిగింది. అకార్డింగ్ టు దిస్, ఫస్ట్ టైం యూజ్ ఆఫ్ సైబర్ వెపన్స్ అగేన్స్ట్ నటాన్స్ ఫెసిలిటీ. అక్కడ ఎన్రిచ్మెంట్ జరుగుతుందని నటాన్స్ ఫెసిలిటీకి జర్మనీ అంతకుముందు జర్మన్ కంపెనీస్ నటాన్స్ ఫెసిలిటీకి మీకు చిప్స్ కానీ తర్వాత కంట్రోలింగ్ మిషన్స్ కానీ some decades back they have sent it. So they have hacked those machines. కొంతకాలం పనిచేయకుండా చేశారు. దట్ దిస్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇస్ నోన్ యాజ్ ఆపరేషన్ ఒలింపిక్ గేమ్స్. అర్థమైందమ్మా నేను చెప్పింది? ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ లో ఉన్న మిషన్స్ పనిచేయకుండా దే హ్యావ్ హ్యాక్డ్ ఇట్. ఇజ్రాయెల్ అండ్ యుఎస్ అఫీషియల్ గా ఇజ్రాయెల్ అండ్ యుఎస్ సైబర్ సెక్యూరిటీ, గవర్నమెంట్ సైబర్ సెక్యూరిటీ హ్యాక్ చేసింది. ఫస్ట్ నోన్ సైబర్ సెక్యూరిటీ అంటే సైబర్ హ్యాకింగ్ అని జరిగింది అఫీషియలీ ఫ్రమ్ ఏ గవర్నమెంట్. దీని మీద ఇరాన్ హ్యాస్ సైన్డ్ JCPOA, జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, in 2015. P5+1, P5 అంటే P5 కంట్రీస్ ప్లస్ జర్మనీ, P5+1 అంటే P5 ప్లస్ జర్మనీ. అండ్ 2018 లో ట్రంప్ హ్యాస్ పుల్డ్ అవుట్ ఆఫ్ ద డీల్. మనకు తెలిసిందే కదా, ఎక్కడైతే ప్లెయిన్ గా కూల్ గా ఉంటుందో అక్కడ నాశనం చేయాలి. ఈవెన్ when there is a dialogue between US and Iran, Israel has attacked Iran, and there is a dialogue between Iran and E3, UK, France and Germany. USA has attacked Iran. Iran is claiming that we are still on the table, but they are attacking us. They are blowing away the diplomatic dialogue. What should we do? వేరే ఆప్షన్ లేకుండా చేస్తారు ఇరాన్ కి. రాజు తెలుసుండి దెబ్బలు కొదవని ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? నథింగ్ బట్ వెస్టర్న్ బ్యాక్ సుప్రమసీ. వెస్టర్న్ బ్యాక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ అండర్ యుఎస్ కంట్రోల్. యుఎస్ తానా అంటే తందానా. గ్లోబల్ ఇంప్లికేషన్స్ ఏంటి? ఇది మెయిన్. ఏ కంట్రీ ఏమనుకుంటుంది, వాట్ ఈస్ ద అదర్ కంట్రీ సిచ్యువేషన్, రీజనల్ పవర్స్ వాళ్ళ పొజిషన్ ఏంటి, వాట్ ఈస్ దేర్ వ్యూస్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. రీఅసర్షన్ ఆఫ్ ద వెస్టర్న్ బ్యాక్ సుప్రమసీ అంటే పాశ్చాత్య ఆధిపత్యాన్ని మళ్ళీ ప్రదర్శించాలనుకుంటున్నారు. ఆఫ్టర్ 2001 ఆఫ్ఘనిస్తాన్ వార్, ఆఫ్టర్ 2003 ఇరాక్ వార్, ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్ లో ఉన్న హ్యూమిలియేషన్ పరాభవానికి ఇదొక పరాక్రమం లాగా చూపించుకోవాలనుకుంటున్నారు. అదే తెలుగులో చెప్పాలంటే. అర్థమైందమ్మా? సో ల్యాక్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. మీకు యూఎస్ అనేది సుప్రీం పవర్ అయిపోయింది, యూఎస్ కి ఒక చెక్ బ్యాలెన్స్ అనేది లేకుండా పోయింది ఆఫ్టర్ డిసింటిగ్రేషన్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఎవరికైనా పవర్ ఇచ్చి వాళ్ళకి చెక్స్ లేకపోతే ఏం చేస్తారు? మాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ పవర్ చేస్తారు టు ది వెస్టెడ్ ఇంట్రెస్ట్. అవునా కదా? Then Israel to eliminate its regional adversaries, nothing but axis of resistance. Israel కి ఏం కావాలి? టు ఎలిమినేట్ ద రీజనల్ అడ్వర్సరీస్. వాటికి థ్రెట్ అనేది ఉండకూడదు ఇజ్రాయెల్ కి. అండ్ యూఎస్ఏ టు అవెంజ్ ఫ్రమ్ ద హ్యూమిలియేషన్ ఆఫ్ ఇరాక్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. యూఎస్ఏ ఎందుకు వారికి వెళ్తుంది? ఇరాక్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ చేతగా మళ్ళీ తాలిబాన్ చేతిలో పెట్టారు. ఇరాక్ ఏమో ఏం దొరకలేదు, ఇంటర్నేషనల్ మీడియా నుంచి బ్యాక్ లాష్ వచ్చింది. సో దానికి కాకుండా అది ఒక టైప్ ఆఫ్ పంతాన పోతుంది యూఎస్ఏ ఈగో. అండ్ రీసెంట్ గా యూఎస్ఏ ఏ కంట్రీ మీదకి వారికి వెళ్ళలేదు కదా. ట్రంప్ ఏమో బాగా దూకుడు ఎక్కువ, ట్రంప్ ఏమో చేయాలనిపిస్తుంది చేసేసాడు. అది సౌదీ అరేబియా అండ్ అరబ్ సెక్టరిజం అండ్ వెస్టర్న్ అప్రోచ్మెంట్. యుఎస్ఏతో క్లోజ్నెస్ మెయింటైన్ చేయాలనిపిస్తుంది సౌదీ అరేబియా అండ్ అరబ్ వరల్డ్ కి. అండ్ సెక్టరిజం ఈజ్ నథింగ్ బట్ షియా వర్సెస్ సున్నీ. So Shia Sunni are nothing but these is a method of following Quran or interpretation of Quran or following the method of following traditions in Islam. Shia versus Sunni. Shia is nothing but Muhammad Prophet se direct గా మనవడి కింద వచ్చిన మనవడి ఫాలో అయ్యే గ్రాండ్ సన్ ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ ని షియాస్ అంటారు. Sunnis is nothing but Abu Bakr or some caliphate. Nothing but Abu Bakr caliphate has become very strong and he has executed Muhammad Prophet's son.
దానికోసం మీరు మొహరం చేస్తారు, షియాస్ మొహరం చేస్తారు, బ్లేడ్స్ తేలా కొట్టుకుంటారు కదా, అంటే ఎగ్జిక్యూట్ చేసిన రోజున. అదేందమ్మా, అది షియా వర్సెస్ సున్నీ. ఇది పెద్ద మీకు ఇంపార్టెన్స్ లేదు, మీరు నేర్చుకున్నా సరే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏమి యూజ్ ఉండదు. జస్ట్ ఇది నేర్చుకోండి. షియా అంటే డైరెక్ట్ మొహమ్మద్ ప్రాఫిట్స్ గ్రాండ్ సన్. His principles and his interpretation of Quran and traditions is known as Shiite, Shia. Sunni is Abu Bakr or some other king, caliphate. They have executed Muhammad Prophet's grandson, and they have proposed or as they have propagated their own principles, interpretation of Quran and traditions, methodology. వాళ్ళని సున్నీస్ అంటారు. అర్థమైందమ్మా? Then what happened? Eroding the abilities of Russia and Chinese abilities against Western dominance. China and Russia is backing the Shia axis of resistance. ఇరాన్ బ్యాక్ చేస్తున్నాయి. ఇరాన్ కనుక స్ట్రైక్ చేస్తే ఏమవుతుంది? ఇండైరెక్ట్ గా చైనా అండ్ రష్యా యొక్క డామినెన్స్ ఆర్ క్యాపబిలిటీస్ ని డౌన్ సైజ్ చేసినట్టు ఉంటుంది. సో యూఎస్ కెన్ ప్రొపగేట్ లైక్ దిస్ ఈస్ మై హెజమోనీ, ఈవెన్ ఐఎమ్ స్ట్రైకింగ్ యువర్ అలైస్. మీ యొక్క ఫ్రెండ్స్ ని కూడా స్ట్రైక్ చేస్తాం, మీరు ఏం చేస్తారు అన్నట్టు యూఎస్ ఈస్ షోయింగ్ ద డామినెన్స్. అర్థమైందా నేను చెప్పింది మీకు? దట్ ఈస్ ద లాస్ట్ పాయింట్. ఐఎమ్ సెయింగ్ దట్ అబౌట్ ద ఈచ్ కంట్రీస్ పర్స్పెక్టివ్, రీజనల్ పవర్స్ పర్స్పెక్టివ్ గురించి చెప్తున్నాను నేను. రీజనల్ పవర్స్ పర్స్పెక్టివ్ ఏంటి, ఏం జరుగుతున్నట్టు, అంతే. ఎందుకంటే మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సింది కూడా ఇవే, ఈచ్ కంట్రీస్ పర్స్పెక్టివ్. మనం ఎంత చెప్పుకున్నా సరే వారి గురించి. Trump, Ayatollah Khamenei, Netanyahu. War impact on Indian economy. ఇది మనకి ఇంపార్టెంట్ కదా. యాజ్ ఆఫ్ నౌ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ఆర్ స్టడీ, పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు వార్ మీద. సెకండ్ థింగ్ ఇస్ లైక్ లో ఇన్ఫ్లేషన్. ప్రస్తుతానికి ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ ఉంది, ఇండియన్ ఇన్ఫ్లేషన్, అది కూడా ఇంపాక్ట్ ఉండదు. సెకండ్ థింగ్ ఇస్ లైక్ స్టేబుల్ మ్యాక్రో సిచ్యుయేషన్. ప్రపంచంలో ఉన్న హెల్దీగా ఉంది, వరల్డ్ ఎకనామీ హ్యాస్ బిన్ ఇన్ ఏ హెల్దీ మూడ్. There's nothing like squeezing or slowdown of world economy. It is gaining. And last is like our limited trade with Iran. We are depending majority on Russia and Iraq for sake of oil imports. Russia is the top exporter to India, and second is Iraq. Emma? Followed by Saudi. And top two అయితే తీసుకుంటాం కదా, ఒకటి రెండు పెట్టా. Followed by Saudi. అది తర్వాత గ్లోబల్ ఇంపాక్ట్ ఏంటంటే ఒపెక్ అనేది హై కెపాసిటీకి వెళ్ళింది. ఒకవేళ ఇరాన్ కనుక ప్రొడక్షన్ ఆపేసినా సరే, ఒపెక్ అంటే ఆయిల్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, ఆయిల్ అండ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, ఒపెక్ దే హావ్ ఫార్మ్ ఏ సిండికేట్. ఒపెక్ అనే దాంట్లో ఆయిల్ అండ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ వీళ్ళు ఏం చేశారు? దే హావ్ ఇంక్రీజ్ ద ప్రొడక్షన్. సో మీకు ఇన్ఫ్లేషన్ అనేది వరల్డ్ ఎకానమీ మీద అంత ఇంపాక్ట్ ఉండదని చెప్తున్నాం మనం యాజ్ ఆఫ్ నౌ. ఫ్యూచర్ లో ఇఫ్ ఇరాన్ చోక్స్ స్టేట్ ఆఫ్ హోమ్రూజ్ స్టేట్ ని అండ్ పర్షియన్ గల్ఫ్ ని ఇరాన్ చోక్ చేస్తే, ఈవెన్ ఇఫ్ హౌదీస్ అటాక్ ద రెడ్ సీ ఎక్సెట్రా, వరల్డ్ లో ఆయిల్ డిమాండ్ పెరగొచ్చు. అప్పుడు రష్యా హెస్ బీన్ సప్లైంగ్ ఆయిల్ టు చైనా అండ్ ఇండియా, కొంతవరకు ఓకే. బట్ రష్యా విల్ డైవర్సిఫై ఇట్స్ బాస్కెట్ టు అదర్ కంట్రీస్ ఫర్ సేక్ ఆఫ్ డిమాండ్. అప్పుడు రష్యన్ సప్లై టు ఇండియా తగ్గొచ్చు, అప్పుడు ఆయిల్ ప్రైసెస్ పెరగొచ్చు. Even there will be some ramifications. World economy అనేది స్లో డౌన్ అవుతుంది. సో వరల్డ్ ఎకానమీ ఇస్ ఇంటర్కనెక్టెడ్. సో ఇండియన్ ఎకానమీ విల్ బి ఎఫెక్టెడ్. లో ఇన్ఫ్లేషన్ అండ్ జాబ్ గ్రోత్ అనేది తగ్గుతుంది బికాస్ ఆఫ్ డిమాండ్ ఫ్రమ్ ద వరల్డ్. మన ఇండియా ఈజ్ ఏ లీడర్ ఇన్ సర్వీసెస్, సాఫ్ట్వేర్ సర్వీసెస్ కూడా తగ్గుతుంది. సో దే విల్ బి లే ఆఫ్స్, జాబ్ లాస్. మీకు రామిఫికేషన్ అర్థమవుతుందమ్మా? ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ ఇంటర్కనెక్టెడ్. అర్థమవుతుందా? అదమ్మా, ఇది ఇరాన్ వార్. ఎందుకు వచ్చింది ఇది? మిడిల్ ఈస్ట్ ఇన్స్టెబిలిటీ కెన్ హ్యావ్ రామిఫికేషన్స్ ఆన్ ద వరల్డ్ ఎనర్జీ అండ్ రీజియన్ సెక్యూరిటీ కన్సర్న్. ఇది అందుకు నేను ఇచ్చానా ఇవ్వలేదా? రాసామా? చూడండి సరే.
రాస్తే మళ్ళీ రండి, మళ్ళీ ఎవల్యూషన్ రాస్తాను. ప్రస్తుతానికైతే నేను మీకు కీ అండ్ ఎవల్యూషన్ అనేది ఆపేశాను. 4 days ఇంటికి వెళ్తాను, మీకు చెప్పారు కదా ఇంటర్వ్యూ. నేను 20th అలా వస్తాను. వచ్చినప్పుడు మీకు 1 day అంతా కూర్చొని మీకు కీ అన్ని టెస్ట్ కీ ఇస్తాను. తర్వాత మీకు ఎవల్యూషన్కి మొత్తం కాపీస్ అని ఎవల్యూషన్ చేస్తాను. అండ్ మీకు పంపించాను, మాకు పంపిస్తలేదు కదా, మీకు పంపిస్తానండి. ఇప్పుడు జరిగిన పీడిఎఫ్లోనే పంపిస్తాను. ఈరోజు మర్చిపోయాను నేను పంపించడం. అదండి. And AA versus news publishers. News publishers saying that AA is infringing into their what you call IP rights, intellectual property rights. So we have investigated over the decades. We have investigated about the issues and everything about the news, and we have done some research using a vast amount of energy and money. But AA has come and AA has given this all things free to the other public, and we are at loss. And this type of thing is like news theft. Something theft. Idi wala vadana. Because of Hindu is also news publisher, so Hindu has quoted it as theft. Veelu noppi veladi. But right to information and free public access of information is needed. Ante kada. అసలు ఏంటి ఎబిలిటీ ఆఫ్ కంప్యూటర్ ఆర్ ఎక్స్ట్రా హ్యూమన్ డివైస్ టు డూ టాస్క్ ఆర్ కాగ్నిసెన్స్ లైక్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. అంటే మనం ఏం టాస్క్ ఇచ్చినా సరే అది హ్యూమన్ లాగా ఆలోచించి కాగ్నిసెన్స్ అంటే విచక్షణ. ఎబిలిటీ టు డిటెక్ట్ వాట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ is known as cognizance. Act accordingly. Cognizance. According to situation, you are taking some decision, whether it is right or wrong. Situation-based decisions, cognizance. Then and there. Any device or computer on behalf of human-like actions, AI and artificial intelligence. Then what happened? It has machine learning. Machine learning is subset of artificial intelligence, and deep learning is subset of machine learning. ఇదమ్మా చెప్తాను మీకు. డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి. డీప్ లెర్నింగ్ అంటే ఆటోమేటిక్ లెర్నింగ్ అనమాట. అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది చూస్తారా, లార్జ్ అమౌంట్ డేటా, దాన్ని మీరు స్ట్రక్చరైజ్ ఫామ్ లో తీసుకురావడం. అండ్ మెషిన్ లెర్నింగ్ అంటే సబ్సెట్ ఆఫ్ AI బై అల్గోరిథమ్స్, మ్యాప్స్. మొత్తం మెషిన్ లెర్నింగ్ అంటే ఒక మెషిన్ కి ఒక కాగ్నిజెన్స్ అంతా తీసుకురావడానికి యూజ్ అయ్యే అల్గోరిథమ్స్ చేసేదే మెషిన్ లెర్నింగ్. అండ్ డీప్ లెర్నింగ్ అంటే స్పెసిఫిక్ సెట్ ఆఫ్ డేటా నుంచి మనకి అకార్డింగ్ టు డిమాండ్ ఆఫ్ సిచ్యుయేషన్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేసి కావాల్సిన డేటాని మోడిఫై చేసేదే డీప్ లెర్నింగ్. డేటా నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాటన్ ఉందనుకోండి, కాటన్ నుంచి మీకు యాన్ తీసేది డిఎల్ థ్రెడ్స్. ఆ థ్రెడ్స్ నేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్ తయారు చేసేదేమో ML. ఆ మొత్తాన్ని ప్యాటర్న్ మొత్తాన్ని ఒక షర్ట్ లో చేసి మొత్తం క్లియర్ కట్ గా చూపించేదేమో AI. ఇప్పుడు మీకు అర్థమైందా? రా మెటీరియల్ ఇది సోర్స్ చేస్తుంది, కొందరు ఫ్యాబ్రిక్ చేస్తుంది, తర్వాత ఫ్యాబ్రిక్ చేసిన దాన్ని హైర్ అండ్ యూసేజ్ కోసం ఇది రెడీ చేస్తుంది ML. తర్వాత దీన్ని అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అండ్ అకార్డింగ్ టు ద హ్యూమన్ రిక్వైర్మెంట్ అనేది అవుట్పుట్ ఇస్తుంది AI. ఏమా అప్పుడు అర్థమైంది మీకు? క్లారిటీ వచ్చింది కదా, కన్ఫ్యూజన్ ఏమవుతుంది కదా. తర్వాత దీనిలో వీక్ AI, స్ట్రాంగ్ AI ఉంటాయి. వీక్ AI అంటే అకార్డింగ్ టు ద హ్యూమన్ రిక్వైర్మెంట్ దే హ్యావ్ క్రియేటెడ్ ఏ స్మాల్ సెట్ ఆఫ్ AI అనమాట. మనకి ఎంతవరకు డేటా కావాలో అంతవరకు తీసి మోడిఫై చేసేదాన్ని వీక్ AI అంటే. తక్కువ కెపాసిటీ ఉన్న కేపబిలిటీతో ఉన్న అల్గోరిథమ్స్ రాసేదాన్ని వీక్ AI అంటారు. స్ట్రాంగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇస్ రీప్లేస్మెంట్ ఫర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఆన్ బిహాఫ్ ఆఫ్ హ్యూమన్ ఇట్ టేక్స్ ద డిసిషన్స్. మీకు ఈ మధ్య చూస్తే మీరు టేబుల్ టెన్నిస్ ఆడతామని చూస్తారు, రోబోట్స్. డాగ్ ప్లేస్ లో డాగ్ లాగా ఒక రోబోట్ క్రియేట్ చేసి అది మనం వెళ్తే మరి పారిపోవటం రావటం అంత చేస్తుంది చూసారా, అకౌంట్ సిచ్యువేషన్. ఇదంతా నథింగ్ బట్ AI. A club of AI and robotics. And augmented intelligence. AI కి డిఫరెన్స్ ఏంటి? ఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్ అంటే
ఇట్ ఎయిడ్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంతే. అకార్డింగ్ టు ద హ్యూమన్ కెపాసిటీతో మనం యూజ్ చేసుకునేది ఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3D గ్లాసెస్, లెన్సెస్, ఇవన్నీ ఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్. బట్ ఏ అంటే ఏంటండి, ఇట్ రీప్లేసెస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఆగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్ నథింగ్ బట్ ఇట్ సపోర్ట్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఇట్ ఎయిడ్స్ అంతే, బట్ ఇట్ కెన్ రీప్లేస్, ఇట్ సపోర్ట్స్, ఇట్ కెన్ రీప్లేస్. ఆగ్మెంటెడ్ ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు థియేటర్కి వచ్చినారు, థియేటర్కి వచ్చినప్పుడు 3D లెన్సెస్ ఓకే, మీకు అకార్డింగ్ టు ద వాట్ యు కాల్ రియల్ టైమ్ మీకు ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మూవీలో థియేటర్లో కొన్ని టైప్ ఆఫ్ సీట్స్ ఉంటాయి, ఫారెన్ లో ఉంటాయి సీట్స్. ఎలా అంటే మీకు ఏమన్నా ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు మీకు సీట్ అవుతూ ఉంటుంది. అంటే అకార్డింగ్ టు ద మూవీ మీకు ఇక్కడ వాడు ఆ ఎన్విరాన్మెంట్ రెప్లికేట్ చేస్తాడు. అదేనమ్మా. మీకు కొన్ని టైప్ ఆఫ్ బైక్స్ ఉంటాయి చూసారా, మీకు 3D గ్లాస్ పెట్టిన తర్వాత బైక్ రైడింగ్ లో ఒక నార్మల్ ఒక బైక్ పెడతారు, ఆగ్మెంటెడ్ బైక్. దాని మీద ఎక్కితే మీరు ఏంటి, అది కూడా మీరు వెళ్ళేటప్పుడు ఇలా సైడ్ అవుతా ఉంటుంది, మీకు ఎగ్జాక్ట్ గా మీకు ఆ ఫీలింగ్ తీసుకొస్తుంది వర్చువల్ ఎన్విరాన్మెంట్ లో. దట్ ఈస్ ఆగ్మెంటెడ్ ఆర్ వర్చువల్, బట్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. బట్ దిస్ ఈస్ ఇండిపెండెంట్ ఆల్మోస్ట్. ఇట్ కెన్ రీప్లేస్, కెన్ నాట్ రీప్లేస్, ఇట్ కెన్ రీప్లేస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. మీకు అడాస్ అన్ని కూడా ఏ కదండి, ఆల్మోస్ట్ ఏకున్న లో లెవెల్ వీకే అడాస్ అన్ని. అడాస్ తెలుసు కదా, డ్రైవర్లెస్. ఇప్పుడు మీకు ఏదైనా టాటా సఫారీ కానీ, ఇప్పుడు XUV 700 మన ఇండియన్ కార్స్ కూడా చేసింది. రియల్ టైం బ్రేకింగ్ ఉంటుంది అక్కడ, మీకు ఇన్ఫ్రారెడ్ ఉంటుంది, రేడియో వేవ్స్ ఉంటాయి. మీరు ఏదైనా వెహికల్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్ బ్రేక్ పడిపోతుంది. క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. మీరు ఏంటంటే వితౌట్ మీరు చేతులు వదిలేసినా సరే ఇట్ విల్ డ్రైవ్, సెల్ఫ్ డ్రైవింగ్ ఉంటుంది, సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్. ఓకే, దెన్ వాట్ నెక్స్ట్? అప్లికేషన్స్. అప్లికేషన్స్ అంటే హెల్త్ కేర్. ICMR గైడ్ లైన్స్ ఇచ్చింది, 10 స్పెసిఫిక్ పేషెంట్ స్పెసిఫిక్ ఎథికల్ ప్రిన్సిపల్స్. ఏ యూజ్ చేసేప్పుడు ఇలాంటి ఎథికల్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. దెన్ యూ హ్యావ్ బిజినెస్, బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ కూడా ఏ యూజ్ చేస్తాం. అండ్ దెన్ ఎడ్యుకేషన్, లెర్నింగ్ ప్యాటర్న్స్, డీప్ లెర్నింగ్ యూజ్ చేసి ఎఫిషియెంట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్డ్ ఆన్సర్ ఎలా రావాలి, లేకపోతే ఇంకా బెటర్ ఎన్హాన్సింగ్ లెర్నింగ్ క్యాపబిలిటీస్ అనేవి ఎలా తీసుకురావాలని యూజ్ చేస్తాం. దెన్ యూ హ్యావ్ జ్యుడిషియరీ, యూ హ్యావ్ సువాస్, సుప్రీం కోర్ట్ విధిక్ అనువాద్ సాఫ్ట్వేర్, జడ్జిమెంట్స్ ని రీజనల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తాయి. ఇది ఒక టైప్ ఆఫ్ ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ ఇది. దెన్ యూ హ్యావ్ అడ్వాంటేజెస్. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? యాక్యురసీ, డెసిషన్ మేకింగ్, ఇన్నోవేషన్, స్పేస్ రీసెర్చ్. దీనికి అడ్వాంటేజెస్. దెన్ కమింగ్ టు అదర్ థింగ్స్, రెస్పాన్సిబుల్, సెక్యూర్, రిప్రొడ్యూసిబుల్, ఎక్స్ప్లెయినబుల్, మానిటరబుల్, జస్టిఫైబుల్. డిసడ్వాంటేజెస్ మీకు జాబ్ లాస్ మెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ డేటా అంతా అదే స్ట్రక్చర్ చేసుకుంటే మీకు హ్యూమన్ పవర్ ఎందుకు? ఓన్లీ అట్ ద హైయర్ లెవెల్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ వరకే హ్యూమన్ పవర్ ఉంటుంది. లో లెవెల్లో మీకు కొన్ని టైప్ ఆఫ్ అంటారు సెక్రటరీ, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కానీ, ఏమంటారు అమ్మా దాన్ని, క్రిటికల్ పోస్ట్ కానీ ఇదే చేసుకుంటుంది. స్ట్రక్చరింగ్ ఆఫ్ డేటా ఏ. మీకు ఏలో మొత్తం డేటా మొత్తం పెట్టేస్తే, అకార్డింగ్ టు ద రిపోర్ట్, పర్సన్స్ రిపోర్ట్స్ అని పెట్టేస్తే అతనికి శాలరీ హైక్ ఇవ్వచ్చా లేదా అనేది HR వర్క్ కూడా అదే చూసుకుంటుంది. నథింగ్ బట్ డీప్ లెర్నింగ్ కదండి, స్ట్రక్చరింగ్ ఆఫ్ డేటా అంతే. దెన్ యూ హ్యావ్ ఎథికల్ కన్సర్న్, డెసిషన్ మేకింగ్, ఎథిక్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోబో మూవీ చూసారా, ఒక అమ్మాయి మంటలో చిక్కిపోతే నాకు బట్టలు లేవు బయట తీసుకురావుతా ఉంటది, రోబో కూడా ఏమంటది, సో వాట్ నాకు బట్టలు ఏమంటది అంటే దానికి కాగ్నిసెన్స్ లో నీకు దాని ఏమంటారు హ్యూమన్ ఎమోషన్స్ అండ్ వాల్యూస్ తెలియవు. ఎస్ ఎగ్జాక్ట్లీ, హ్యూమన్ ఎమోషన్స్ అండ్ వాల్యూస్ తెలియవు. సో వాట్ ఈస్ అంటే దాని అంటారు రెస్ట్రిక్టెడ్ అండ్ వాట్ ఈస్ యాక్సెప్టెడ్ అనేది తెలియదు దానికి. సోషల్లీ యాక్సెప్టెడ్ వాల్యూస్ తెలియవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మీకు సోషల్ వాల్యూస్ అండ్ యాక్సెప్టెన్స్ కూడా మీకు డిఫరెన్స్ ఉంటుంది, డిపెండ్ ఆన్ ద సొసైటీస్.
మీకు ఫారెన్ లో రిలేషన్షిప్స్ ఉంటారు, కిస్ ఆన్ ద రోడ్, ఆన్ ద పబ్లిక్ స్పేసెస్, ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. కానీ ఇండియాలో చేస్తే వీఆర్ నాట్ దట్ మెచ్యూర్డ్. అంటే సొసైటీ మెచ్యూర్డ్ అనేది అంతవరకు రాలేదు. అదేం చెప్పేది మీకు రీజియన్ స్పెసిఫిక్గా ఉంటుంది, ఎమోషన్స్ కానీ వాల్యూస్ కానీ. ఇది ఎంతవరకు ట్యాకిల్ చేస్తుంది అనేది కన్సర్న్. సెక్యూరిటీ, ఇప్పుడు మొత్తం మొత్తానికి సెక్యూరిటీ ఇచ్చేస్తే రేపు ఇట్ కెన్ రీప్లేస్ హ్యూమన్స్ యాజ్ ఇన్ రోబో మూవీ. అండ్ అగైన్ ఇది ట్రాన్స్పరెన్సీ, మొత్తం డేటా మొత్తాన్ని బయటికి పెట్టేస్తుంది. మొన్న ఏదో డాక్టర్నో ఎవరినో బ్లాక్మెయిల్ చేస్తున్నారు కదా, ఏని డాక్టర్ యూజ్ చేసిన తర్వాత డాక్టర్ నాకు అవసరం లేదు ఏదో అన్నాడంట, తిట్టాడంట. ఐ నో ఆల్ ఆఫ్ యువర్ డేటా, ఐ విల్ కీప్ ఇట్ అవుట్ సైడ్ అని చెప్పింది. ఆ డిస్క్లోజ్ అవుతుంది. డాక్టర్ కాదు, నాకు తెలియదు, సంథింగ్ ఇట్ హాస్ బ్లాక్మెయిల్. కొట్టండి న్యూస్ లో, మీకు తెలుసు కదా బ్లాక్మెయిలింగ్ కొడితే వచ్చేస్తుంది. డాక్టర్ కానీ ఎవరు కానీ. వే హెడ్ ఏంటమ్మా, నీతి ఆయోగ్ నేషనల్ స్ట్రాటజీ ఫర్ అండ్ రెస్పాన్సిబుల్ రిపోర్ట్ ఉంది నీతి ఆయోగ్. అండ్ యూ హ్యావ్ యునైటెడ్ కింగ్డమ్స్ వైట్ పేపర్ ఆన్ 5 principles. యునైటెడ్ కింగ్డమ్ ఆర్ ఇంగ్లాండ్ has given 5 principles. Second is blueprint. Use blueprint for Bill of Rights. మనకి నేషనల్ పాలసీ స్ట్రాటజీ ఫర్ అని ఉంది మనకి. యూకేకి 5 principles ఉన్నాయి, యూఎస్కి ఏమో బిల్ ఆఫ్ రైట్స్ ఉంది. బిల్ ఆఫ్ రైట్స్. ఇండియన్ సైడ్ నుంచి చూస్తే మీకు ఏకి వీక్షిత్ భారత్ 2047 డెవలప్మెంట్ కోసం ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తే, ట్రాన్స్ఫర్మేషన్ టు గ్లోబల్ పవర్ హౌస్ అనేది ఎలా జరుగుతుంది. సో ఫస్ట్ ఈస్ హై అండ్ కంప్యూటింగ్ సెంటర్ అనేది విత్ 18,000 GPUs అని పెట్టాము, గ్రాఫికల్ ప్రాసెసింగ్ యూనిట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ మీకు కోసం, బికాస్ వీ వాంట్ బైపాస్ క్వాంటమ్ చిప్స్. ఈ క్వాంటమ్ చిప్స్ అనేది చాలా కాస్ట్లీ. ఈవెన్ దిస్ GPUs వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ తైవాన్. వీఆర్ స్టార్టింగ్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ అవర్ ఓన్ చిప్స్, GPUs, ఓన్ GPUs. డేటా సెట్ అండ్ డేటా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా మనం క్రియేట్ చేసాం. సెకండ్ థింగ్ లైక్ ఇండిజినియస్ మోడల్స్, భారత్ జన్, వరల్డ్స్ ఫస్ట్ గవర్నమెంట్ ఫండెడ్ మల్టీ మోడల్ లాంగ్వేజ్, లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్స్. భారత్ జన్ అంటే ఏంటమ్మా, ఇండియన్ సోషల్ కల్చరల్ లింగ్విస్టిక్ డైవర్సిటీని అర్థం చేసుకోవడానికి మనం క్రియేట్ చేసిన మోడల్ ఇది, లాంగ్వేజ్ మోడల్ భారత్ జన్. అంటే ఇండియన్ కల్చరల్ డైవర్సిటీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ని అర్థం చేసుకుని వాటిని మళ్ళీ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ అదర్ లాంగ్వేజ్ కి ఈజీగా మోడిఫై చేయగలిగిన ఇన్ఫర్మేషన్ ట్రాన్స్లేట్ చేయడం, మోడిఫై చేయడం, నేర్చుకోవడం అంతటికి మనం వీ హావ్ ఇంట్రడ్యూస్డ్ భారత్ జన్. అర్థమైందా? దెన్ అసలు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఎల్ఎంఎంట్ అంటే అండర్స్టాండింగ్ అండ్ జనరేటింగ్ హ్యూమన్ లాంగ్వేజ్ ఫ్రమ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్. ఒక టెక్స్ట్ ఏమైనా ఇస్తే మీరు ఇంగ్లీష్ లో కానీ లాటిన్ లో కానీ ఏదైనా దానిలో అది అర్థం చేసుకుని వేరే దానిలోకి మోడిఫై చేయగల కెపాసిటీని లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్స్ అంటారు, మోడల్స్. దెన్ వీ హ్యావ్ డిజిటల్ ఇండియా భాషని, పవర్డ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్. ఇదొక మన ఇండియన్ ప్రోగ్రామ్ అనమాట, డిజిటల్ ఇండియా భాషని అండర్ ద సబ్సెట్ ఆఫ్ భారత్ జన్. మిషన్ కూడా ఉందా? ఉంది, కానీ నేను ఎవరు explain Indian preparedness in the AI sector for the goal of Vikshit Bharat 21st. మొన్నదాన్ని చేసిన మొత్తం రాయండి. ఇంకా ఇది భారత్ జన్, ఇవన్నీ మెడికల్ అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్, అంటే ఏంటి ఏమన్నా రాసారు, క్వశ్చన్ వచ్చారా? అరేదా